అమ్మా, ఎంటికలు ఉన్నాయా? ఒక విచిత్రమైన సన్నివేశం. ఈ మధ్యకాలంలో రోడ్ల వెంట సెమీ అర్బన్ ఏరియాస్లో ఒక రకమైన మనుషులు తిరుగుతూ ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే వెంట్రుకలు కొంటాం అంటూ తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్ళు జుట్టు చిక్కుబడి వచ్చినటువంటి వెంట్రుకలు అట్లాంటివి కొంటూ ఉంటారు. బాగానే ఉంది, వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు వాళ్ళు ఇళ్ళ దగ్గర ఆగి, అమ్మా వెంట్రుకలు అమ్ముతారా అంటూ ఉంటారు. అది మాత్రం చాలా చిరాకుగా ఉంటుంది. ఇవాళ ఒక ఆమె వచ్చి మా గేటు ముందర ఆగి, అమ్మా వెంట్రుకలు ఉన్నాయా అని అరిచింది. నేను ఆన్సర్ చేసి చిరాకు వచ్చి, వెంట్రుకలు ఉన్నాయా అరిచిందని రిప్లై చెప్పాను అన్నమాట. నీకు వెంట్రుకలు ఉన్నాయా అన్నా. ఆమె స్టన్ అయిపోయింది. ఏం చెప్పాలో తోచగా తలకాయ తడువుకుంది అని చెప్పా. నీకు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉన్నాయి వెంట్రుకలు, మాకు మేము అమ్మేందుకు లేదని చెప్పి. తలుచుకుంటే చాలా నవ్వు వస్తూ ఉంది. వాళ్ళ వృత్తి అయినా కానీ ఏది అడగాలో ఏది అడగకూడదో వాళ్ళకి ఆ విచక్షణ ఉండదు. అదే పాపం ఆవిడ నన్ను డైరెక్ట్గా చూస్తుంటే ఆ ప్రశ్న వేసేది కాదేమో. నన్ను అడుగుతుంది వెంట్రుకలు ఉన్నాయని చెప్పి. కొసమెరుపు ఏంటంటే మా ఆవిడ దయ్యామయ్యి ఆవిడంది, అమ్మాని అడిగింది మిమ్మల్ని కాదుగా అని. నిజమే కదా అనిపించింది.